మల్లీస్ కిచెన్. ఈరోజైతే నా డైలీ రొటీన్ వంటలోకి అయితే వచ్చేసానండి. టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి. ఇవాళ క్యాబేజీ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ అయితే అంతకుముందు చేశాను కదండి ఒక కర్రీ, అలా కాకుండా వేరే విధంగా అయితే చేస్తున్నా. ఉల్లిపాయలు టమాటాలు మసాలా క్యాలీఫ్లవరు అన్నీ తరిగి పెట్టేసుకున్నానండి. కర్రీ అయితే పొయ్యి మీద వేసేసుకుంటున్నా. రైస్ కూడా పక్కన కడిగి పెట్టేసుకున్నాను. గిన్నెలో ఆయిల్ అయితే పోసుకున్నానండి కర్రీకి. ఈ ఆయిల్ అయితే కొంచెం హీట్ అయ్యాక యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అయితే వేస్తున్నానండి. ఇవి కొంచెం వేగాలి. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఉండిద్దండి కర్రీకి. ఇవైతే వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నా. ఇదైతే తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇవైతే మంచిగా వేగాలి. ఈ క్యాలీఫ్లవర్ని ఎప్పుడు ఒకేలాగా వండితే ఇష్టంగా తినరండి, అందుకే ఒక్కో వారం ఒక్కో వెరైటీగా చేస్తాను. ఈ క్యాలీఫ్లవర్ వండేటప్పుడు క్యాలీఫ్లవర్ని జాగ్రత్తగా చూసుకోవాలండి, ఇందులో పురుగులు అయితే ఉంటాయి. నేనైతే వీటిని కట్ చేసుకున్నాక కొంచెం హాట్ వాటర్లో అయితే వేస్తానండి. దానివల్ల పురుగులు ఏమైనా ఉంటే పైకి తేలిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. ఇంకొంచెం అయితే వేగాలి. ఇవి డీమార్ట్లో అయితే తీసుకున్నామండి చెక్క గరిట్లు, అంతేం అనిపించట్లేదు. 3 గంటలు వచ్చేసరికి 80 రూపాయలు ఎంతో పడిందండి. అప్పుడు సర్లే అని తీసుకున్నాము. అంత క్వాలిటీ అయితే ఏం లేవు. అలా నల్ల చారలాగా అలాగ వచ్చినాయండి అవైతే. ఇప్పుడు ఇందులో అయితే టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఒక 4 టమాటాల దాకా అయితే వేసానండి. నేను వండేది ఒక పువ్వు అండి, అది అరకిలో పైనే ఉండిద్ది నాకు తెలిసి. దాంట్లో అయితే 3 ఉల్లిపాయలు 4 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. మీకు కర్రీ గ్రేవీ ఎక్కువ రావాలంటే ఇంకా 2 ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మసాలా అండి. ఇందులో అయితే జీలకర్ర ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఒక 1 స్పూన్ గసగసాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ కూడా వేసాను, ఒక చిన్న ఉల్లిపాయ. ఇవైతే టమాటాలు మగ్గుతున్నాయండి. ఒక్కొక్కసారి టమాటా ఊరినే మగ్గిపోయిద్దండి, ఒక్కోసారి అసలు మగ్గదు, చాలా టైం పట్టిద్ది. ఇవైతే ఇంక మగ్గినాయి. ఇందులో అయితే మసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటాను. మసాలా అయితే వేసేసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం ఒక 1 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నా. ఇదైతే ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా వేసాక అడుగంటుతూ ఉండిద్దండి, మనం చూసుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. మసాలా కూడా బాగా వేగాలండి నూనెలో. ఇదైతే వేగుతుందండి. మసాలా ఎంత అయితే కూర అంత టేస్ట్ వచ్చిందండి. కూర టేస్ట్ అనేది మసాలా వేగడంలోనే ఉండిద్ది. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను మా టేస్ట్కి సరిపడగా కారం అయితే వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇదైతే ఇంక కలిపేసుకుంటాను. ఇంకా మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేసాక ఏం వేయవసరం లేదండి, అన్నీ ముందే అయితే వేసేసుకుంటున్నా. కారం కూడా వేగాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చిద్ది. మనకి నూనెలో ఏగేదానికి నీళ్ళు పోసాక ఉడికేదానికి చాలా తేడా ఉండిద్దండి.
నూనెలో వేగింది టేస్ట్గా ఉండిద్ది, నీళ్ళల్లో ఉడికింది అంత టేస్ట్ అనిపించదు. కారమైన మసాలా అయినా ఏదైనా అండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసేసుకుంటానండి. మసాలా కూడా వేగిపోయింది. మిక్సీ జార్లో మసాలా ఉందండి, ఆ వాటర్ అయితే వేసేసుకున్నా. ఇందులో వాటర్ కూడా ఎక్కువ వేసుకోవసరం లేదండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మరీ పెద్ద గ్లాస్ కాదండి, ఒక 2 గిద్దల వాటర్ అయితే వేసుకున్నా. ఇంకా దీంట్లోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుంటానండి. ఇదైతే మరగాలి, కొంచెం మసాలా అయ్యి ఉడకాలి. వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్ సరిపడగా. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇదైతే ఉడికిందండి. ఇందులో అయితే నేను క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నా. క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే నేను పెద్దగానే కట్ చేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకుంటే మనం కలిపేటప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి, అందుకని పెద్దగా అయితే కట్ చేసుకున్నాను. మనకి క్యాలీఫ్లవర్ అనేది ముక్క తిన్నట్టు కూడా ఉండాలి కదండి, అందుకని పెద్ద ముక్కలు అయితే కట్ చేశాను. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. ఇది కలిపేసుకున్నాక మూత అయితే పెట్టేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ తొందరగా మగ్గిపోయిద్ది, ఎంతో టైం పట్టదు దీనికి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా ఓ పక్కన రైస్ కూడా ఉడికిపోవచ్చిందండి, అయిపోవచ్చింది రైస్ కూడా. ఇంకొంచెం అయితే ఉడకాలి. ఏంటి ఇవాళ చిన్న గిన్నె పెట్టాను అనుకుంటున్నారా? ఇవాళ బ్రౌన్ రైస్ కూడా వండుతున్నానండి. ఇంట్లో అందరూ బ్రౌన్ రైస్ తినరు, అందుకని మా మామయ్యకి, నాకు, మా అత్తయ్యకి అయితే బ్రౌన్ రైస్ వండుతున్నా. మిగతా వాళ్ళకి వైట్ రైసేనండి, పిల్లలకి వాళ్ళకి. బ్రౌన్ రైస్ అయితే కడిగి నానబెట్టేసుకున్నానండి బియ్యం. ఈ వంట అంతా అయిపోయాక పొయ్యి మీద పెట్టుకుంటాను, తినే టయానికి ఉడికిపోయిద్ది. ఒకసారి అయితే ఈ కర్రీ చూస్తానండి. చూసారా, క్యాలీఫ్లవర్ అయితే మగ్గిపోయింది. ఇంతేనండి, ఎంతో టైం పడదు. నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే అవుతుంది. కాడలు అయితే ఇంకొంచెం ఉడకాలండి. ఇందులో వాటర్ కూడా ఉన్నాయి, వాటర్ అంతా దగ్గర పడిపోవాలి కర్రీ. మనం కూరగాయ ముక్కలు అవి కట్ చేసి పెట్టుకుంటే కర్రీ వండడానికి ఎంతో టైం పట్టిందండి, చాలా తొందరగా అయితే అయిపోయిద్ది. ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటున్నాం మళ్ళీ. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. ఇదైతే గింజ చేసుకుంటాను. ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ఇదైతే బాగా దగ్గర పడిపోయింది. ఇందులో సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయండి. నేను క్యాలీఫ్లవర్ ముక్కలు వేసాక ఇంకేం వేయలేదండి ఇందులో. ఇదైతే కర్రీ అయితే అయిపోవచ్చింది. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి సిమ్లో అయితే పెడతానండి. ఇంతేనండి. మొక్క చూసారా, తునక్కుండా బాగా వచ్చింది కర్రీ. ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ కూరకి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకుంటాను పైన. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే నేను బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. చాలా సింపుల్గా అండి, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది అందరికీ. ఇది మనకి రైస్లోకి, చపాతీలోకి, ఒక రకంగా చెప్పాలంటే ఫ్రైడ్ రైస్, బిర్యానీ మనం సింపుల్గా చేసుకుంటాం కదండి, వాటిల్లో కూడా బాగానే ఉండిద్ది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది బాగా. గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. ఇంతేనండి నా వంట. వేడివేడిగా రైసు, అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ అండి. నా వంట అయితే అయిపోయిందండి. ఇంక పిల్లల క్యారేజీ అయితే కట్టి పంపించేయాలి. అలాగే బ్రౌన్ రైస్ కూడా పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నానండి.
ఇదైతే చాలాసేపు ఉడకాల్సి వచ్చింది, అందుకని లాస్ట్కి అయితే వండుతాను. బియ్యం నానబెట్టుకున్న తొందరగా అయిపోయిద్దండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.